గాయ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే సండే. సో సండే ఏం రెసిపీతో వచ్చామనుకుంటారా? ఏ రెసిపీ లేదు ఈరోజు. ఎందుకు లేదు చెప్పాలా? ఈరోజు ఇన్విటేషన్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. సో మా 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 ఏదైతే విలేజ్ ఉంది ఆ విలేజ్లో రిలేషన్ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ మ్యారేజ్ అటెండ్ అయ్యేసి అక్కడ ఫుడ్ ఏమేమి ఉందో ఏంటేంటో చూపిస్తా. సో ఇప్పుడైతే సారీ, పడుకొని ఉన్నా. సో, పడుకున్నాను కాబట్టి ఇప్పుడు లెగిస్తా, ఫ్రెష్ అప్ అవుతా, బ్రష్ గిష్ చేద్దాం. ఆ తర్వాత ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేసి, ఫ్రెష్ అప్ అయ్యి, రెడీ అయ్యి, అవుట్‌ఫిట్ చెక్ చేయిస్తా. ఆ తర్వాత వెన్యూ ఎక్కడుందో వెన్యూ చూపిస్తా, ఫుడ్ చూపిస్తా, అన్నీ చూపిస్తా. సో, యాహ్! వెయిట్. సో, ఇప్పుడైతే బ్రష్ చేసుకుంటాం. బ్రష్ చేసుకున్న తర్వాత షేర్ ఆగిపోదాం. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వలేదా? తర్వాత చెప్తా. కాదు నీకు ఇది నిన్న నువ్వు తెగలేదైతే? దిగింది నువ్వు హ్మ్. వాకౌట్ ఫిల్మ్ చేయగలుగుతుంది 2 సంఖ్యలు వచ్చాను క్యాబ్లో బతికే ఉంది కదా? చచ్చిపోయిందా? చచ్చిపోయింది. అయితే తాజా చేప ఇది ఎన్ని కేజీ ఉంటది? కేజీ ఉండదు. బాగుంది. అయిపోయి తీసాడు మొత్తం తెల్లారి పెద్ద చేప సంపాదించావు. ఏ చేప ఇది? రొయ్యి రొయ్య? సండే ఫ్రెష్ చేప గో. అయినా ఇప్పుడు మనకు తెలుసా ఈరోజు ఎలాగ తినము. అయితే చేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని. వంట చేసుకొని ఇవి చేసుకుని అవుతుంది ఇవాళ ఇదిగా ఉండాలి కదా ఇవాళ. సో చేపలు అయితే కటింగ్ కూడా అయిపోయి ఫ్రెష్ చేపలు. సో ఇది ఎప్పుడైనా రేపైనా ఎల్లుండైనా మనం వంట చేసుకుందాం. సో యా, నా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. బట్ ఆ బ్రేక్ఫాస్ట్ ఏదో మీకు చెప్పలేదు కదా. సో చూడండి. సో దిస్ ఈజ్ ఆమ్లెట్. ఆమ్లెట్లో అయితే నో సాల్ట్, నో కారం పొడి, నథింగ్. ఓన్లీ జస్ట్ ఎగ్ వేసుకొని ఆమ్లెట్ చేసుకున్న 2 ఎగ్స్ ఆమ్లెట్. అండ్ ఇదైతే హాట్ వాటర్, దాంట్లో జింజర్ అండ్ జీలకర్ర అండ్ మెంతులు అయితే నేను ఇది చేసుకున్నా, బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం హనీ, కొన్ని లెమన్ వేసుకొని ఇది హాట్ వాటర్ అయితే తాగుతున్నా. అంతే, ఇది బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ ఏం చేద్దామో చూపిస్తాను మీకు. సో నేనైతే రెడీ అయిపోయా. సో రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఎక్కడైతే ఇన్వైట్ ఉందో మ్యారేజ్ ఇన్వైట్, సో ఆ ఇన్విటేషన్కి అయితే వెళ్తున్నా. సో మొత్తం చూపిస్తా మీకు ఏమేమి ఫుడ్ ఉన్నాయో ఏంటి అక్కడ ఇవి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తా. సో యా, అవుట్ఫిట్ చెక్ చేయాలి కదా. సో చెక్ అవుట్ఫిట్. సో ఇదండి ఈరోజు అవుట్ఫిట్ అయితే. సింపుల్, నాట్ టు ఎక్కువ అలాంటివి ఏం కాకుండా సింపుల్ అవుట్ఫిట్ అయితే వేర్ చేసి వెళ్తున్నా. సో లెట్స్ గో. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ వెన్యూ అండ్ ఏమేమి అయితే లంచ్ ఉందో అది మొత్తం మీకైతే చూపిస్తా. సో లెట్స్ గో. సో ఇంటి దగ్గర నుంచి అయితే వెన్యూ దగ్గరకు వచ్చాం. వెన్యూ దగ్గరకు వస్తాడుగా అయితే నాకైతే మైండ్ బ్లాక్ అయింది ఒక సెకండ్కి అయితే. ఆ క్రౌడ్ ఏంటి, ఆ పార్కింగ్ ఏంటి, ఆ వెహికల్స్ ఏంటి, అసలు ప్లేస్ లేదనమాట. అంతే, ఎంత క్రౌడ్ వచ్చారో మీరు అనుకోగలరు. అండ్ ప్రిటీ గుడ్. ఇదైతే వెల్కమింగ్ గేట్ అండ్ వెల్కమింగ్ గేట్ ఈస్ సో గుడ్. అండ్ ఆ పిక్స్, బ్రైడ్ అండ్ గ్రూమ్ పిక్స్ అయితే అలా పెట్టారు. aesthetic గా చాలా బాగున్నాయి ఎంట్రీలో. అండ్ ఆ తర్వాత అయితే మనం నెక్స్ట్ వెన్యూ కూడా చూసాం. వెన్యూ కూడా చాలా బాగుంది. శ్రీ ఆదిత్య కేశవ్ కాన్వెంట్స్ నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్ టెక్కల్లో ఏదైతే ఉందో అది. సో యా, లోపలికి వెళ్ళిన తర్వాత అయితే డెకోర్ అయితే ఫ్యాబ్యులస్ చేశారు. అసలుకి ఫ్యాబ్యులస్ స్టేజ్ డెకోర్ అండ్ ఆ మండపం అయితే చాలా క్రేజీగా చాలా బాగుంది యాక్చువల్లీ. సో యా, చాలా మంది అయితే వచ్చారు. ఆ తర్వాత అయితే నేను సడన్ మైండ్ బ్లో అయిపోయింది. నాకు మినిమం 4000 to 5000 మెంబర్స్ వచ్చారు అనుకుంటా. ఆ తర్వాత అయితే ఫుడ్కి వెళ్ళిపోయాం. ఫుడ్లో అయితే మష్రూమ్ బిర్యానీ, బగారా రైస్, ఫ్రై, పనీర్ కోలాపూరి, కాజు అండ్ కాజు కర్రీ అండ్ గుత్తి వంకాయ చాలా ఉన్నాయి. ఇవన్నీ అయితే పెట్టారు. అండ్ దాంతో పాటు ప్లేన్ రైస్ ఇవన్నీ కూడా ఉంది. అక్కడ జనాలు సీటింగ్ కి జనాలు చాలా బాగుంది. స్వీట్ కౌంటర్స్ ఉండేవి, ఐస్ క్రీమ్స్ ఉండేవి, చాలా అంటే చాలా మెన్యూస్ ఉండేవి. సో యా, ఐ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ గ్రేట్ గ్రేట్ ఈవెంట్. సో యాక్చువల్లీగా అయితే ఇంటికాడ నేను డాడీ ఉన్నారు. సో అందుకే నేనైతే అక్కడ చెప్పలేకపోయినా ఏం చేయలేకపోయాను కూడా. సో ఇప్పుడైతే నార్మలీ కేక్ తీసుకోవడానికి వెళ్తున్నా.
సో కేక్ తీసుకొని అయితే నేను వస్తా. డాడీ బర్త్డే ఉంది కాబట్టి కేక్ తీసుకొని వస్తా అండ్ సర్ప్రైజ్ ఇద్దాం. సో ఆ సర్ప్రైజ్ గురించి వెయిట్ చేయండి. టెక్కల్లోనే నేను కేక్ కొనడానికి వెళ్తున్నా. సో ఈ బేకరీ షాప్ నుంచి అయితే నేను కేక్ తీసుకున్నా. మన టెక్కల్కి అయితే చాలా మంచి షాప్ ఇది, బేకరీ షాప్ అయితే. केक कितने का भी है? हाँ कूल केक एगलेस है ना? कौन सा वाला अच्छा फ्लेवर होगा? हाँ और ये रेड वाला कौन सा है? स्ट्रॉबेरी वेनिला दे दो। नहीं है। ये ब्लू वाला कौन सा है? वो बटर स्कॉच है। हैप्पी बर्थडे टू यू। ऊदू, अरे ऊदू, अरे डैडी ऊदू, अरे होता लियो ऊदू। అవునండి అవునండి. అరే కొట్టాల ఇప్పుడు ఏడ్ చేస్తావు చూస్తాను మేము. కట్ చేయి తీసే కట్ చేయి కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు డియర్ డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. తండ్రి ఏడు తగులుతున్నావు. మా డాడీ బర్త్డేకి డాడీకి గిఫ్ట్ ఇస్తుండగా ఎక్కడ అక్క వీడియో కాల్లో హాయ్ బోల్దే. అందరికి అయిపోయింది. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. గిఫ్ట్ క్లోజర్ వేస్తుంటే అక్కడెక్కడో క్లోజప్ అవుతుంది. ఇది కంపస్ బాక్స్ సింపే, భయపడకు మందే వేసుకో. ఉండాలి చేతి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చారా? మానిటైజ్ అవ్వలేదు కానీ యూట్యూబ్ నుంచి వచ్చాయి మనకు. నచ్చిందా వాచ్? నచ్చిందా లేదు చెప్పు. అరే వాళ్ళకి చెప్తా, నాకు చెప్పాడు. సూపర్ సూపర్ రాజా సూపర్. అమ్మా కదా వాళ్ళు వచ్చి. సో మన ఈరోజు వీడియో చూసారుగా, చాలా క్రేజీగా, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో యా, ఎక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ ఏట్ అసలు ఓకే. సర్ప్రైజ్ అయితే ఇచ్చాం డాడీకి. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయింది అండ్ ఇన్విటేషన్కి వెళ్ళాం, అది కూడా చూపిస్తా. సో ఇవన్నీ చూపిస్తా, క్రేజీ వ్లాగ్ అనమాట. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో మీకు తెలుసు కదా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ లెట్స్ గో.
ఎలాంటి మంచి మంచి బ్లాగ్స్ అయితే నేను వస్తుంటా క్రేజీ బ్లాగ్స్తో. సో మనకి సబ్స్క్రైబ్ చేసి ఉంచితే ఏంటి మన వీడియో ఫస్ట్ మీ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and bye bye, tata, stay safe, take care, bye bye, love you all.